అందరికీ శుభోదయం అండి. ఈ రోజున విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర ఉన్న బబూరి గ్రౌండ్స్లో అయోధ్య రాముడి దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ అయోధ్యలో రామ మందిరం నమూనాగా ఒక సెట్టింగ్ వేశారండి. సేమ్ టు సేమ్ అలాగే ఉన్నదన్నమాట ఈ సెట్టింగ్. మనం అయోధ్య వెళ్ళి రాముల వారిని చూడాలి అంటే కనుక తప్పకుండా కొంత ప్రయత్నం చేసి వెళ్ళాలండి. అదే మన విజయవాడలో ఇంత దగ్గరలో పున్నమి ఘాట్ దగ్గర ఇంత సెట్టింగ్ ఇంత ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. చాలా చాలా కన్నుల పండుగగా ఉందండి. ఇంత లైటింగ్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా స్వామివారి చిత్రపటాలన్నీ కూడా రామాయణం, ఆ కథాపాత్రలు అన్నీ కూడా ఆ చక్కటి ఈ చిత్రపటాల ద్వారా ఆ కథ మనకి చూడంగానే అర్థమయ్యేలాగా అలా అమర్చారండి. ఈ చిత్రపటాలన్నీ కూడా జీవకళ ఉట్టిపడుతూ చాలా చాలా బాగా ఉన్నాయండి. ఇక్కడ చిన్నపిల్లలందరూ ఏదైనా గేమ్స్ అవి కొనుక్కుని ఆడుకోవడానికి, చాలా ఎక్కువ టైం గడపడానికి కూడా ప్రతి చోట అడుగున చాలా బాగా పెట్టారండి. అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. పర్ హెడ్ 100 రూపాయలు అన్నమాట టికెట్. అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈ విధంగా టికెట్ కొనుక్కుని లోపలికి వెడితే ఎంత దేదీప్యమానంగా బంగారు కొండలాగా వెలిగిపోతుంది అనమాట. అసలు అంతా బాగా చేశారండి. ఈ అలంకారం కానీ, లైట్లు కానీ, ఈ కలర్స్ కానీ, ఆ సెట్టింగ్ అంటే సెట్టింగ్ లాగా లేదండి. అయోధ్య ఇక్కడ నిజంగా ఇక్కడ నిర్మాణం చేశారు అనిపించేలాగా ఉందన్నమాట. చాలా పెద్ద ఏరియాలో ఈ విధంగా మందిరం నిర్మించారు. ఇది ఫిబ్రవరి 28 వరకు ఇక్కడ ఉంటుందిటండి. ఇది ఆరంభమై కూడా చాలా రోజులైంది. సంక్రాంతి నుంచి ఉన్నదండి ఇది ఫిబ్రవరి 28 వరకు ఉంటుందిట. ఒక సాయంత్రం పిల్లల్ని తీసుకుని చక్కగా అయోధ్య రాముడిని చూడటానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఒక చక్కటి సాయంత్రం ఫుల్గా గడపచ్చండి. పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ స్వామివారి దర్శనం అయిన తర్వాత పక్కనే టైటానిక్ షిప్ పెట్టారు. ఆ షిప్లో కూడా అచ్చంగా ఆ షిప్లో ఎలా ఉంటుందో అట్లాగే వాతావరణం అంతా ఉంటుందన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ తర్వాత దానికి అటాచ్డ్గా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఒక వీలు, జెయింట్ వీలు, తర్వాత రకరకాల రైడ్స్, తర్వాత తినడానికి ఐస్ క్రీము, తర్వాత చాట్ మసాలాలు, తర్వాత మరమరాల మసాలా, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది స్వీట్ కార్ను. ఈ విధంగా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఎవర్ గ్రీన్ పచ్చిమిర్చి బజ్జీ, బిగ్ పాపడ్, ఈ విధంగా చాలా చాలా టేస్టీగానే ఉన్నాయండి. హైజీన్గా చేస్తున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే సాయంత్రం పూట వెళితే చాలా లైటింగ్ అంతా ఉండి చాలా బాగుంటుందండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 4:30, 5 o'clock టైంలో వెళ్ళాము. అప్పుడు 100 రూపీస్ టికెట్ కొనుక్కుని వెళ్ళాము. కానీ ఈ లైటింగ్ అంతా ఏమీ లేదు. ఆఫ్టర్ 6:30 వాళ్ళు లైట్స్ అన్నీ వేస్తారనమాట. అసలు మనం అప్పుడే చూస్తే బాగుంటుంది. డే టైం ఏంటంటే అంతగా ఏమీ లోపల క్లియర్గా తెలియలేదు. ఈ విధంగా అందుకని మేము సెకండ్ టైం వెళ్ళాము. సో ఎవరైనా వెళ్ళదలుచుకుంటే ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళండి. వెళితే 9:30 వరకు, 9:30, 10 వరకు చాలా బాగా అక్కడ టైం గడపచ్చు. ఈవెన్ ఫుడ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట.
ఈ విధంగా ఈ జీవకళ ఉట్టిపడే ఈ చిత్రపటాలన్నీ కూడా ఒక రౌండ్ ఫుల్లుగా తిరిగి నిదానంగా అన్నీ చక్కగా చూసుకుని అప్పుడు గుడిలోకి వెళ్ళొచ్చండి. వెళ్ళి అయోధ్య రాముడి దర్శనం చేసుకుని ఆ శిల్పకళ సంపద అంతా కూడా చాలా నిదానంగా చూస్తే చాలా చాలా బాగుందండి. ఆ లోపల చూడడానికి దానికి కూడా అసలు 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బాగా డిజైన్ చేశారు. అంత బాగా చాలా బాగున్నాయి. పూలు, అలంకారం అంతా కూడా చాలా బాగుందనమాట. తప్పకుండా మీరు కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆ అయోధ్య రాముడి ఆశీర్వచనములు పొందండి. ఇక ముందర వీడియో అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అన్నీ వీడియోగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జనకమ్మను చూచినానయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. జనకమ్మను చూచినానయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. జనకమ్మను చూచినాను జయము చేకొని వచ్చినాను. జనకమ్మను చూచినాను జయము చేకొని వచ్చినాను. రావణుని చూచినాను రామాడి వచ్చినాను. జనకమ్మను చూచినానయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. లంక ఎంతో వెదకినానయ్యా
వతనున్న చెట్టు కింద చింతపడుతూ ఉన్నదయ్యా, జనకమ్మను చూచినానయ్యా. రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. చెట్టు వద్దకు వెళ్ళినానయ్యా, మన క్షేమమంతా చక్కగను వినిపించినానయ్యా. ముద్రికానే నివ్వబోతే మురియుచూ నా తల్లి తీసుక రత్నమోను చేతికిచ్చి రామ రామాయను చుబలికే, జనకమ్మను చూచినానయ్యా. రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. గుడిలో బాలరాముడిని దర్శనం చేసుకుని బయటికి రాగానే ఈ దేదీప్యమానంగా వెలిగిపోయే ఈ మందిరాన్ని చూడండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి టైటానిక్ షిప్, ఆ టైటానిక్ షిప్ అంతా చూసిన తర్వాత ఎగ్జిబిషన్లో అన్నీ చాలా రైడ్స్ ఉన్నాయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇగో ఇక్కడ నుంచి ఫుడ్ స్టార్ట్ అన్నమాట. ఈ స్వీట్ కార్న్ దగ్గర నుంచి
ఇక్కడ ఉన్న అన్ని ఫుడ్ స్టాల్స్‌లో కన్నా కూడా అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఉన్నది ఈ పచ్చిమిరపకాయ బజ్జీల స్టాల్ అండి. పచ్చిమిరపకాయలన్నీ ఇలా దండల్లాగా కట్టారు. అసలు ఆ షాప్ దగ్గరకొచ్చి ఆగిపోతారనమాట. అంత ఆకర్షణీయంగా ఉంది ఆ షాపు. ఫుల్ లైటింగ్ అది పెట్టాడు. తర్వాత పెద్ద బాండి నిండా ఆయిల్ ఉంది. ఇప్పుడు వేస్తారా అంటే ఆ బాండి ఫుల్‌గా వేశాడనమాట బజ్జీలు. అది అలా తీయంగానే అయిపోతున్నాయి. వేడి వేడిగా తినేస్తున్నారు అందరూ. కానీ ఇది మాత్రం చాలా మెయిన్ అట్రాక్షన్ అండి. చాలా చాలా బాగుందనిపించి ఈ ఇక్కడ ఇది తీసి పెట్టాననమాట.
ఇక్కడ ఈ ఆడపిల్లలకి రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి కొనుక్కునేందుకు. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత గాజులు, తర్వాత రకరకాల అట్రాక్షన్స్ అన్నమాట. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ విధంగా కొన్ని గేమ్స్ కూడా ఆడటం జరిగింది. ఈ ఒక ఇలా రింగ్స్ 6 రింగ్స్ ఇస్తాడు. అక్కడున్న డబ్బాలాగా ఉంది చూడండి, కోన్ షేప్లో ఉంది కదా, దానికి వేయాలన్నమాట. 6 రింగ్స్లో వేస్తే మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. అట్లాగే ఇది కూడా 6 బాల్స్ ఇస్తాడు. కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 అని వరుసగా ఉండవు. 1 4 6 8 అట్లా మనం వేసిన బాల్స్ ఎంత నెంబర్లో పడతాయో ఆ 6 ప్లస్ ఆ నెంబర్స్ ఎంత ఉన్నాయో అంతా కలుపుతాడు అనమాట. 25 బిలో 25 వచ్చిందంటే ఒక చిన్న ట్రే లాంటిది ఇచ్చాడు ప్లాస్టిక్ది. మోర్ దాన్ 25 వస్తే అక్కడ టెడ్డీ బేర్స్ అలాంటివి ఉన్నాయండి, అవి ఇస్తాడట. ఇగో నాకు ఇది వచ్చింది 21 24 వచ్చింది, ఇది గంప వచ్చిందనమాట. ఈ విధంగా చాలా అట్రాక్షన్స్ చాలా బాగున్నాయి. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. ఒక సాయంత్రం చక్కగా 4 hours పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళండి ఫ్యామిలీతో. చక్కగా 4 hours ఎట్లా గడిచిపోయిందో తెలియనట్టుగా గడిచిపోతుందండి. అలాగే రాముల వారి దర్శనం చేసుకుని ఈ విధంగా అన్నీ చూసి వచ్చినట్లు ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ